నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల పట్టణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెలో భాగంగా మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా వారు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు అంగన్వాడీ కార్యకర్తలు ప్లేట్లతో దరువులు వేసి మా ఆకలి తీర్చు జగనన్న అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించి అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తూ ఉన్నాము. ఇంకా 2 రోజుల నుంచి నిరాహార దీక్షలు కూడా కూర్చున్నాము. మేము మెయిన్గా ఏంటంటే మాకు గౌరవ వేతనాలు మాకు అవసరం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు మాకు ఇవ్వాలి. అలాగే మమ్మల్ని అంగన్వాడీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీని మాకు అమలు చేయాలి. ఇవేవి మా కోరికలు కాదు, మేము పొందే మా హక్కులు. మాకు ఈ హక్కు ఉంది కాబట్టి మా హక్కులు మాకు కల్పించమని చెప్తున్నాము. అలాగే మా సమస్యలు వెంటనే పరిష్కరించి మమ్మల్ని మా సెంటర్లకి తొందరగా పంపించాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. కావల ప్రాజెక్టు. నా పేరు వై సావిత్రి. మేము అంగన్వాడీ కార్యకర్తలుగా 15 రోజుల నుంచి సమ్మెలో ఉంటున్నాము. 2 రోజుల నుంచి నిరాహార దీక్షలో ఉంటున్నాము. కానీ మా జీతాలు పెంచమని జగన్ గారికి, సీఎం గారిని ప్రతిరోజు అడుగుతున్నాము. కానీ సీఎం గారికి మా మీద ఎటువంటి కరుణ లేకుండా మాకు వచ్చే 11,500 జీతంలో మేము మా పిల్లల్ని బ్రతికించుకోవాలన్నా ఇంట్లో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అయినప్పటికీ మేము మనస్ఫూర్తిగా ఉద్యోగాన్ని చేసుకుంటున్నాము. జగన్ ఇచ్చిన హామీ ప్రకారమే మేము తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు. ఆ హామీని జగనన్న మర్చిపోయాడు. కానీ మా యందు దయ ఉంచి జగనన్న తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఇస్తానన్నాడు కాబట్టి పెంచుతాడని ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. మేము క్రిస్టమస్ టైంలో మా పిల్లల్ని, మా భర్తలను వదిలేసి ప్రతిరోజు సమ్మెకు వస్తూ ఇంట్లో నెమ్మది లేకుండా, ఒకటే సమాధానం లేకుండా జీవించాము. జగనన్న ప్రేమ, దయ, కరుణ అని అక్క చెల్లెళ్ళు, అవ్వ తాతల గురించి ఆలోచించే జగనన్న మా అంగన్వాడీ సమస్యలను కూడా తీర్చాలని, మాకు గ్రాట్యుటీ అమలు చేయాలని, 26,000 జీతం పెంచాలని కోరుకుంటున్నాం.